ఫస్ట్ మనం కావాల్సింది ఏంటంటే ఫస్ట్ లెంత్ అంటే ఫ్రంట్ లెంత్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, తీసుకున్నాం మెజర్మెంట్స్ ప్రకారం 12 ఇంచెస్. అంటే మనము కంప్లీట్గా ఒక బెల్ట్ యాడ్ చేసి మనం పెట్టుకోవాలి కాబట్టి ఒక 12 ఇంచెస్ 1 ఇంచ్ మనం తగ్గించుకుంటాం ఫ్రంట్ కంటే బ్యాక్కి. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు డ్రా చేద్దాం. ఫ్రంట్ నెక్ కూడా మెజర్మెంట్స్ మారుతాయి. అంటే 7.5 తీసుకున్నాం కాబట్టి ఆ మెజర్మెంట్స్ ప్రకారం మనం డ్రాప్ చేస్తాం. ఓకే మేడం, ఇది ఓన్లీ క్రాస్ కట్కే మనము ఫస్ట్ బ్యాక్ ఏదైతే మెజర్మెంట్స్ తీసుకొని మనం చేసామో ఇలా పెట్టి కట్ చేస్తున్నాం కదా ఫ్రంట్కి, అది అన్ని బ్లౌజెస్కి అలానే ఉంటుందా లేదంటే ఓన్లీ క్రాస్ కట్కి మనం ఇలా చేస్తాం? లేదు, ఓన్లీ క్రాస్ కట్కే మనం ఇలా క్రాస్గా చేస్తాము. అది కూడా బ్యాక్ పార్ట్ తోటి మనం ఇది ఈజీగా ఉండే ప్రాసెస్లో. ఎందుకంటే క్రాస్ తీసినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి మెజర్మెంట్స్ కన్ఫ్యూజ్ చేసుకుంటూ ఉంటారు. అందుకోసమని మనకి బ్యాక్ ఫ్రంట్ మ్యాచ్ అయ్యేలాగా స్టిచ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బేస్ అనేది రెడీ అయిపోయింది. దీనికి డాట్స్ అనేది మనం ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనం డాట్ పాయింట్ తీద్దాం. 9.5. ఇక్కడ నుంచి 3.5 మనకి ఒక డాట్. అంటే ఇటు 1 ఇంచు ఇటు 1 ఇంచు ఉండాలి. ఇలా క్రాస్గా ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఒక డాట్ అనమాట. ఈ డాట్స్ కుట్టినప్పుడు మనకు ఒక షేప్ అనేది అందంగా వస్తుంది. ఓకే, సో కప్ అనేది చాలా ఫిక్స్డ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అంటే మనం కుట్టే ఇదిలో మెజర్మెంట్స్ తీసుకునే ఇదిలో కూడా చాలా ఇదిగా ఉంటుంది. చూసావు కదా, ఇదే షేప్లో మనము కట్ చేసి నీట్గా చేసుకోవచ్చు. సో మీరు చూస్తున్నట్లయితే కంప్లీట్గా ఒక బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకోవడానికి కావాల్సిన డ్రాఫ్టింగ్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు కూడా కంప్లీట్గా మనమైతే కటింగ్ చేయడం జరిగింది. సో మేడం, ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము మన ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కట్ చేస్తాం అంతే, యాజ్ ఇట్ ఈజ్గా. ఎందుకంటే ఆల్రెడీ మనం అన్ని మెజర్మెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఓపెన్ ఇవ్వడం జరిగింది, డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్ని కంప్లీట్ మెజర్మెంట్స్తో ఇవ్వడం జరిగింది కాబట్టి డైరెక్ట్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మరి ఫ్యాబ్రిక్ మీద ఎలా పెట్టుకొని మనం స్టిచ్ చేస్తే ఒక పర్ఫెక్ట్ క్రాస్ కట్ బ్లౌజ్ని మనం స్టిచ్ చేస్తామో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఆ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఎనీవేస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.